అందరికీ నమస్కారాలు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాసం సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, విస్తీర్ణ కార్యక్రమాలు ప్రారంభం కాబడతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి దేవాదాయ శాఖ మార్చులు కొండ సురేఖ గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరం కూడా సుమారు 150 కోట్లు వెచ్చించుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో వచ్చేటువంటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని అర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో ప్రాచీన కాలం నాటి తృతయుగం నుంచి కూడా వేములవాడ రాజన్న ఆలయం నిర్మాణమైనటువంటి సందర్భంలో నిర్మాణమైనటువంటి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని 3,40,00,000 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజు 11వ తేదీన అక్కడ వచ్చే భక్తులు కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది అన్నమాట. సందర్భంగా చెబుతూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులతో పాటు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు సంజయ్ గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు కూడా మేము తీసుకొని ముందుకు పోయే క్రమంలో వేములవాడ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి పెద్దలతో ఆలోచనకు అనుగుణంగా పట్టణ ప్రజలు, రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు, సలహాలు తీసుకొని మేము ఎవరు చెప్పినా భక్తుల విశ్వాసాన్ని కొనసాగించే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము మా విధానాలను మలుచుకుంటూ ముందుకు పోతున్నటువంటిది ఇప్పటికే అనేక సందర్భాలు చూడడం జరిగింది. రాజన్న ఆలయ అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో రాజన్న ఆలయం మూసివేత ఉండదు, రాజన్న ఆలయం బంద్ ఉండదని ఇప్పటికే అనేక మార్లు పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తారు. రాజన్న ఆలయంలో యథావిధిగా సుప్రభాత వేళ నుండి రాత్రి వరకు కూడా ప్రతి పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇదే సమయంలో నేను భక్తులకు, మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే సమయంలో రాజన్న ఆలయంలో సుమారు 64-70 కొత్తగా పిల్లర్లు వేసి అన్విటి మండపాలు నిర్మాణం చేయదలుచుకున్నాము. ఈ విస్తీర్ణలో భాగంగా ఆ 64-70 పిల్లర్లు నిర్మాణం చేసే క్రమంలో 120 పైల్స్ దవ్వాల్సినటువంటి అవసరం వస్తున్నది. ఆ పైల్స్ పెద్ద పెద్ద మిషన్ల ద్వారా అండర్ గ్రౌండ్ లో ఎక్కడికి గట్టి దరి వస్తుందో గ్రామాలంటూ గట్టి దరి వచ్చేంత వరకు కూడా ఫౌండేషన్ వెళ్లాలి కాబట్టి మిషన్ ద్వారా పంపించి 120 పైల్స్ ను మిషన్ ద్వారా దవ్వి గట్టి దరి దొరికేంత వరకు వెళ్లి అక్కడి నుంచి కాంక్రీట్ ద్వారా భూభాగానికి వచ్చి ఆ పైన 64 పిల్లర్లు నుంచి 70 పిల్లర్లు నిర్మాణం చేసి వాటిపైన ఈ మండపానికి సంబంధించి స్లాబ్ వేయాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలనే ఆలోచనతోటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చిన భక్తులకు ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో కూడా అన్ని దర్శనాలు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం ముందస్తుగా ఒక ఆలోచన చేసుకొని శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి గారి అనుమతులతోటి ఇంచుమించు 4-5 సార్లు వెళ్లి వారి అనుమతితో ఈ విధంగా ముందుకు పోవడం జరిగింది. ఒకరిద్దరు బాలాలయం నిర్మించుకుంటే బాగుండు కదా అనేటువంటి ఆలోచన చెప్పిన క్రమంలో ఈ అంశం కూడా ఇంతకు ముందే వేములవాడ పరిరక్షణ సమితికి సంబంధించిన వారితో చర్చ జరిగింది. శృంగేరి పీఠంలో చర్చ జరిగింది. బ్రాహ్మణోత్తముల మధ్య కూడా చర్చ జరిగింది. ప్రాచీన కాలం నాటి భీమేశ్వరాలు ఉంది కాబట్టి ఇక్కడ బాలాలయం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం లేదు. తృతయుగం నాటి నుండి రాజన్నాలయం ఉంది, తృతయుగం నాటి నుండి కూడా భీమేశ్వరాలయం ఉంది. ఇక్కడ ఆనాడు శ్రీరామచంద్రుడు సీతారామచంద్ర సమేత ఇక్కడ దర్శనం చేసుకుంటూ చరిత్రలో ఉంది. భీమేశ్వరాలయంలో కూడా సీతారామచంద్ర దర్శించుకున్న చరిత్ర ఉంది. ద్వాపర యుగంలో పంచ పాండవులు వచ్చి రాజనాలయంలో దర్శనం చేసుకున్నట్టుంది. భీమేశ్వరాలయంలో భీముడే అక్కడ నెలకొల్పినటువంటి చరిత్రలోకి ఉన్నది. అంటే ప్రాచీన కాలం నాటి భీమేశ్వరాలయంలో కూడా ఇబ్బంది తలెత్తదని చెప్పి శృంగేరి పీఠం వారు ఇచ్చినటువంటి ఆదేశాల సూచనలతోటే వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అంతరాలయంలో పనులు జరుగుతున్నప్పుడు మాత్రమే ఇబ్బంది తలెత్తకుండా ఉండడానికి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేసినాం అనేటువంటి మాటను ఇప్పటికే అనేక సార్లు అనేక మార్లు భక్తుల విశ్వాసానికి అనుకూలంగా పోతున్నామని చెప్పిన అంశాన్ని ఇప్పటికే అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా నేను బండి సంజయ్ గారు కూడా వ్యక్తిగతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. వారు కూడా భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే ఆలోచన వారు, మేము కూడా అదే విధంగా భక్తుల మనోభావాలకు ఆలోచనకు అనుగుణంగా పనిచేసే వాళ్ళం. తప్పనిసరిగా రాజన్న ఆలయాన్ని అందరి ఆలోచనకు అనుగుణంగానే మేము ముందుకు తీసుకొని పోతాం. ఇది ఒక్కడి ఎజెండా కాదు, ఇది భక్తుల ఎజెండాగా మేము ముందుకు పోతాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రారంభం చేసినట్టు చెప్పింది. మరో 100 ఏళ్ల నాటికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో సేవలు అందించాలని చెప్పని ఈ ఆలయాన్ని విస్తరించి చేసే క్రమంలో 150 కోట్లు వెచ్చించుకోవడం జరిగింది. రాబో రోజులకు మరిన్ని
నిధులు వెచ్చించుకొని అభివృద్ధి పథంలో తీసుకొని పోతామని సందర్భంగా చెప్తూ ఈ రోజు ఎవరైతే కొంతమంది భక్తుల పక్షాన ఏవైతే కొన్ని ప్రశ్నలను లేదా కొన్ని అనుమానాలను లేదా భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఈ విధంగా పోవాలని చెప్పిన ఒక రిప్రజెంటేషన్ కూడా మా ఈఓ గారికి ఇచ్చినప్పుడు దాన్ని కూడా తప్పనిసరిగా మేము తీసుకొని అందులో సాధ్యాలపైన తప్పనిసరిగా చర్చ జరుపుతాం. భక్తుల మనోభావాలకు అనుగుణంగా వారు చెప్పినటువంటి ఆలోచన కూడా తీసుకుని పోవడానికి మాకు ఎలాంటి బేసిజాలు లేవని చెప్తున్నాం. మీ లక్ష్యం, మా లక్ష్యం, అందరి లక్ష్యం, రాజన్న భక్తుల లక్ష్యం ఒకటే కావాలి, రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ. అందులో మీ అందరి సహకారం కావాలని ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతూ మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తామని చెప్పండి. ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఇంట్లో ఉండలేని పరిస్థితుల్లో బయటకు వెళ్లి ఇల్లు ఎలా విధంగా నిర్మాణం చేసుకుంటామో ఆ సమయంలో భక్తులకు సహకరించవలసింది మేము కోరుతా ఉన్నాం. ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఈ రోజు భీమేశ్వరాలు చేశాం. కాబట్టి ఈ అంశం కూడా 19-20 తేదీన శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి గారు రాబోతున్నారు. వారి దగ్గర కూడా ఈ అంశాన్ని చర్చించి ఆ లోపల ఇప్పుడు అన్ని చుట్టుపక్కల మీరు చూస్తున్నారు పాత పురాతనకు సంబంధించినటువంటి ప్రాచీన కాలం నాటి నిర్మాణాలు ఏ విధంగా చేయాలని చెప్పినటువంటి నమూనాను కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వేములవాడలో ఇచ్చిన సందర్భంలో కూడా వారి వారి అనుమానాలను నివృత్తి చేసి వాటిని కూడా కొన్ని సాధ్యాలపై చర్చించి కొన్నింటి కూడా మేము అంటే మీరు చూస్తారు భవిష్యత్తులో కూడా ఇంకేమేమి చేయాలని వాటిని కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాం. రోడ్డు వెడల్పు సంబంధించి కూడా కార్యక్రమం మొదలు కాబోతుంది. రాజన్న ఆలయ అభివృద్ధి కూడా మరి ప్రారంభమైన దశలో భక్తులందరికీ సహకారం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి భీమేశ్వర ఆలయంలో ఆల్రెడీ దర్శనాల కోసం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ పనులు జరుగుతున్నంత సేపు సహకరించవలసిందిగా నేను భక్త జనాభాలకి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు పరిరక్షణ కమిటీ సభ్యులకు అందరికీ పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ క్రమంలో కూడా మీరు చెప్పిన సూచనలు సలహాలు ఏవి భక్తులకు అనుకూలంగా ఉన్నా విశ్వాసానికి అనుగుణంగా వాటిని మేము పాజిటివ్ గా తీసుకొని వాటిని కూడా అమలు చేయడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీరు స్వయంగా చూసిండ్రు. ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేసారు, బంద్ చేసిండ్రు. అంటే మీరందరూ స్వయంగా చూసారు దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్త మీరు ప్రాచీన కాలం భీమేశ్వర ఆలయాలు కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం పనులు చేసినట్టు ఇంతకుముందు చెప్పిన 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు తవ్వాలి, 64 నుంచి 70 పిల్లర్లు లేపాలి, వాటిపైన అన్నిటి మండపాలు కట్టాలి. ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినామని చెప్పి చెప్తా ఉన్నాం. దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు, ఆలయం అనేది మూసివేత ఉండదు. ఆలయం యథావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయటకు పోతామో ఆ సందర్భంలో మాత్రమే చిన్న వారికి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఏదైతే 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు దవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి ధరి అత్యంత వెళ్లేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనరీస్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్ వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పరిస్థితున్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమేశ్వరాలు ఏర్పడేసినాం. అంతవరకు ఈ రోజు మీరు చూసారు అక్కడ పనులు ఏం లోపల జరుగుతలేవు కాబట్టి భక్తులు దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి ఈ రోజు ఒక ధర్నానా లేకపోతే వాళ్ళకు రిప్రజెంటేషన్ వాళ్ళకి భక్తుల ఆలోచనకు అనుగుణంగా భక్తుల విశ్వాసాన్ని కల్పించే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా వాళ్ళు చూపించారు ఈ రోజు జరుగుతుందని చెప్పి. ఇక్కడ దయచేసి భక్త జనాలు గమనించబడుతున్నాం. ఆలయ విస్తీర్ణ పనులు జరిగే క్రమంలో ఆలయ అభివృద్ధి జరిగే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో మీకు భీమేశ్వర ఆలయంలో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. దయచేసి ఈ అంశాన్ని గమనించవలసింది పేరుపైన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.